దాని మీద ఒక పేరు రాసి ఉంటుంది, బాంబులేటి గారి పుత్రరత్నం పేరు. ది రాఘవ కన్స్ట్రక్షన్స్. ది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే బాంబులేటి కంపెనీ తన పుత్రరత్నం పైన తను బాంబు బెదిరించింది నిజమే, గనులు పట్టుకొని బెదిరించింది నిజమే, కొడతామన్నది నిజమే, వేధించింది నిజమే అని చెప్పేసి పోలీసు వారు తేల్చేసి ఎఫ్ఐఆర్ చేసిరు. ఆ ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ ఆఫీసర్ గీనే అనమాట. ఆ ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ ఆఫీసర్ గీనే. అయితే ఈయన ఎఫ్ఐఆర్ చేసిండు. ఎందుకు చేసిండు? బాంబులేటి గారు కొడుకని తెలిసినా చేసిండు. బాంబులేటి గారు ఈ రాష్ట్రంలో నెంబర్ 2 ముఖ్యమంత్రి. ఆయన నెంబర్ 1 కాదు, నెంబర్ 2. అరే భయ్, నా కొడుకుని ఎఫ్ఐఆర్ చేస్తావా నువ్వు? నేను ముందే రెవెన్యూ శాఖ మంత్రిని అని చెప్పేసి బాంబులేటి గారు రియాక్ట్ అయ్యి, అవును చట్టం తన పని తను చేసుకెళ్తుంది, ఇగో రాతలు రాసిన పేపర్లలో బాంబులు వెళ్తాయా, లేదు రాఘవ కన్స్ట్రక్షన్ లో బాంబులు వెళ్తాయా, నిజం చాలు బయటపడితే కలరింగ్ ఇచ్చి రియాక్ట్ అయ్యిండు పొంగులేటి సీనన్న గారు. మరి పొంగులేటి సీనన్న గారి పుత్రరత్నం పైన కేసు పెట్టినందుకు ఇవాళ ఈయన పైన వేటు పడింది.